ప్రైజ్ ద లార్డ్. స్తుతి కీర్తన. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా నా జీవిత గమనము నా జీవన గమనము నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా నా ఆలోచన కర్త నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా. కీర్తనల గ్రంథము నుండి 94వ కీర్తన. యెహోవా ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయువారందరూ బెంకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును?
దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఆమేన్.